నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఖరారు. ధన్పాల్ కు ఫోన్ చేసిన విషయం తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ధన్పాల్ నివాసంలో బీజేపీ శ్రేణుల సంబరాలు. వేల్పూర్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి మాండవ సీనియర్ నాయకులు. మాతృమూర్తి మంజులమ్మ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సోయి తెచ్చుకొని మాట్లాడాలి. బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకోటి పెట్టుకొని పండుగ చేసుకుంటామని జీవన్ రెడ్డి మాట్లాడడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. గత 10 ఏళ్లలో నిజామాబాద్ నగరం సుందరంగా అభివృద్ధి చెందింది. K6తో నిజామాబాద్ ప్రజలు. నందిపేట మండలాన్ని అభివృద్ధిలో ముందుంచాలని కోట్లాది రూపాయలు వెచ్చించి బ్రిడ్జీలు నిర్మించాం. నందిపేట మండలం కొండూరు గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు రోజు రోజుకు పెరుగుతున్న మద్దతు. బాజిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరిక. పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి. జిల్లా కేంద్రంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. నిజామాబాద్ జిల్లాలో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఆడి పాడి సందడి చేసిన మహిళలు, యువతులు, చిన్నారులు. దసరా సమీపిస్తుండటంతో కిక్కిరిసిన నవిపేట మేకల సంత. రోడ్లపైనే క్రయ విక్రయాలు చేస్తున్న వ్యాపారులు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఖరారయ్యారు. ఈ మేరకు ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. సుదీర్ఘ కసరత్తులతో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా అభ్యర్థులకు శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పారు. నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ అభ్యర్థిగా పైడి రాకేష్ రెడ్డి, బాల్కొండ అభ్యర్థిగా అన్నపూర్ణమ్మ పేర్లు ఖరారు చేశారు. బోధన్, నిజామాబాద్ రూరల్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు రెండో జాబితాలో ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎండల లక్ష్మీనారాయణకు అర్బన్లో మొండి చేయి చూపారు. తనను అర్బన్లో సర్దుబాటు చేయాలని గత 2 రోజులుగా సంఘం పెద్దలతో బీజేపీ అగ్రనేతల మీద ఒత్తిడి చేయిస్తూ వస్తున్నారు. కానీ నిజామాబాద్ లోక్సభ పరిధిలో తాను సిఫారసు చేసిన వారికి టికెట్లు ఇవ్వాలని ఎంపీ అరవింద్ పట్టుబట్టారు. దీంతో ఎండలకు అర్బన్ టికెట్ ఇవ్వడానికి అధిష్టానం ససేమీ రానేసింది. దీంతో బాన్స్వాడ సెగ్మెంట్లో ఎండలకు టికెట్ ఇస్తే తనకేమీ అభ్యంతరం లేదని అరవింద్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనను అక్కడే సర్దుబాటు చేసే యోచనలో బీజేపీ పెద్దలున్నారు. నిజామాబాద్ లోక్సభ పరిధిలో 5 సెగ్మెంట్లకు సంబంధించి నిజామాబాద్ అర్బన్లో ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ రూరల్ నుంచి కులచారి దినేష్, ఆర్మూర్ రాకేష్ రెడ్డి, బాల్కొండ అన్నపూర్ణమ్మల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉందని ఎంపీ అరవింద్ ప్రతిపాదించిన వారికి స్క్రీనింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బోధన్ అభ్యర్థి విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని ఆయన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కీర్తిశేషులు మంజులమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో వారితో పాటు జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే మంత్రి ప్రశాంత్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి, మాండవ వెంకటేశ్వర్లు పరామర్శించారు. గతంలో నిజామాబాద్ అభివృద్ధి ఆమడ దూరంలో ఉండేదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 10 ఏళ్లుగా ఎంతో అభివృద్ధి చేశారని నగర ప్రజలు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో గతంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని
సెంటర్ మీడియట్స్ డివైడర్లు కూడా సరిగ్గా ఉండేవి కావని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గత 10 ఏళ్లలో నిజామాబాద్ నగరం ఎంతో అభివృద్ధి జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల నగరాన్ని సుందరీకరించారన్నారు. కళ్ళు జిగేలమనిపించేలా సెంట్రల్ లైటింగ్స్, ఆహ్లాదంగా ఉండేలా డివైడర్లు మధ్య మొక్కలతో నగరం ఎంతో సుందరంగా కనిపిస్తుందన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఎమ్మెల్యే బిగాల నగరంలో నూతన కలెక్టరేట్, ఐటీ హబ్, కళాభారతి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, సకల హంగులతో కొత్త మున్సిపాలిటీ నిర్మాణం చేపట్టారన్నారు. వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందన్నారు. మేము బుడుగల నుంచి వస్తున్నామమ్మా. బాగా అయిందమ్మా, అంత మంచిగా జరిగిందమ్మా. మాకైతే అంత చాలా బాగా అనిపిస్తుందమ్మా ఇక్కడికి వస్తుంది. అవును, अच्छा दिख रहा है, मस्त दिख रहा है, बिल्कुल अच्छे करे गार्डन. अभी वो गेट वहाँ लास्ट में नहीं है, गेट वो गेट बिठा देके थोड़ा नाव करे ना, और मस्त दिखता, अच्छा दिखता. नाव छोड़े तो चलने के लिए, करने के लिए, बोट बैठ के लिए, जाने के लिए मुंबई के वैसा दिखता है एकदम मस्त. నిజామాబాద్ నగరంలో సద్దుల బతుకమ్మ సంబరాలు శనివారం మహిళలు, యువతులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్, కంటేశ్వర్, వినాయక్ నగర్, ఖలీల్వాడి, గౌతమ్ నగర్, హామల్వాడి, కోటగల్లి, గోల్ హనుమాన్ ఖిల్లా తదితర ప్రాంతాల్లో శనివారం మహిళలు, యువతులు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాణి లెక్క నేను 100 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకోలేదు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకుని పండుగ చేసుకుంటామని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన వయసు ఏంది? ఆయన మాట్లాడుతున్న మాటలేంది? ఆయన స్థాయి గౌరవం ఏంది? ఒక్క ఎన్నిక గెలవడానికి ఇంత దిగజారి మాట్లాడతారా? ఇంత అవమానం చేస్తారా? ఉద్యమ సమయంలో నిర్బంధం ఉన్న కాలంలో ఆడబిడ్డలు సగర్వంగా ఆత్మగౌరవానికి ప్రతీక అని నెత్తి మీద పెట్టుకొని మోసినటువంటి బతుకమ్మను అవమానించిన జీవన్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ జగిత్యాలలో ముచ్చట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది మంది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియా గాంధీ బలిదేవత. సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకుంటే వందలాది మంది బిడ్డల చావులకు సోనియా గాంధీ కారణమయ్యారు. రాహుల్ గాంధీ కాదు, ఎలక్షన్ గాంధీ. ఎన్నికల రాగానే అనుబంధము, కుటుంబము మన్ను మశానమంటూ చెబుతున్నారు. తెలంగాణకు చెందిన 7 మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు హైకోర్టు కావాలని మేము పార్లమెంట్లో పోరాటం చేసినప్పుడు విభజన హామీల్లో ఒక్క హామీని కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోతే రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ ఎంపీ కాబట్టి నేను అనేది ఏంటంటే, జీవన్ రెడ్డి గారు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఎలిజబెత్ రాణి, ఇంకో రాణి అని నన్ను పిలుచుడు కాదు. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాణి లెక్క వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి, వయసును మర్చిపోయి, హోదాను మర్చిపోయి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానం చేసినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు గమనించుకోండి, మీరు ఏ స్థాయికి దిగజారిపోయారో. నిజానికి ఆ స్టేట్మెంట్ చూడగానే నేను మొదలు మా ఎంపీ అరవింద్ మాట్లాడిండేమో అనుకున్నాను. కానీ తర్వాత జీవన్ రెడ్డి గారి పేరు ఆశ్చర్యపోయాను. చాలా బాధపడ్డా కూడా వాస్తవానికి. ఇంత సీనియర్ నాయకుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? నిజామాబాద్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ పేరు ఖరారు కావడంతో ఆయన ఇంటి వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ ఖరారు కావడంతో శనివారం ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. కార్యకర్తలు, ఆయన సన్నిహితులు, అభిమానులు పెద్ద ఎత్తున ఇంటికి వచ్చి మిఠాయిలు పంచారు, పటాకులు కాల్చి నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లో శుక్రవారం సాయంత్రం 4 కిలోల వెండితో తయారు చేసిన ఆభరణాలను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ ఏరియాలో 2 వ్యక్తులు ఓ బైక్పై 4 కిలోల వెండి వస్తువులకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్లు సిఐ నరేష్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ పోలీసులకు వాటిని అప్పగించారు. నందిపేట మండలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచాలని 2 జిల్లాల మధ్య కోట్ల నిధులతో బ్రిడ్జి సారథి నిర్మించి ప్రజల సమస్యలు తీర్చాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
నందిపేట మండలం కొండూరు గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు, ప్రజా ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి కుల సంఘాల సభ్యులతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడి రానున్న ఎన్నికల్లో తను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వచ్చే 5 సంవత్సరాల్లో నందిపేట రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఎవరు చేయలేని అభివృద్ధి గడిచిన 10 సంవత్సరాల్లో చేసి చూపానని, మరో పర్యాయం ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతానని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులున్నారు. నిజంగా చాలా సంతోషం. మన వాళ్ళందరూ అంటున్నారు ఇదే అడ్డ మీద మాట్లాడు తెలంగాణ వస్తే సిహెచ్ కొండూరుకు ఏమొస్తుందని చెప్పి అన్నారా? ఈరోజు తెలంగాణ వస్తే ఒక్క సిహెచ్ కొండూరు గ్రామానికి గాను 725 మందికి 14,46,000 చొప్పున ప్రతి దాదాపుగా 1,76,00,000 రూపాయల సంవత్సరానికి 10 సంవత్సరాలు 13,20,00,000 రూపాయలు ఈ యొక్క గ్రామానికి వచ్చాయని చెప్పి సందర్భంగా రోజు రోజుకు బాజిరెడ్డికి బలగం పెరుగుతున్నదని, బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే నివాసంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో పార్టీ మండల అధ్యక్షులు మధుకర్రావు, సారంగపూర్ అక్బర్ ఖాన్, ఎంపీటీసీ స్వామి ఆధ్వర్యంలో సారంగపూర్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులు మొత్తం 36 మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి పార్టీ కండువాలు వేసి టీఆర్ఎస్ పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆహ్వానించారు. రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్ కు వెల్లువల్ల మద్దతు లభిస్తోంది. మాస్ లీడర్గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న గోపన్నను బలపరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నుంచి వలసలు క్యూ కట్టాయి. ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మేము సైతం అంటూ బాజిరెడ్డితో కదం కలిపేందుకు సబ్బండ వర్ణాలు సిద్ధమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో గత కొన్ని రోజులుగా రూరల్లోని వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం సారంగపూర్ గ్రామం నుంచి 36 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దసరా పండుగను పురస్కరించుకొని నవిపేట మేకల సంత కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రతి శనివారం నిర్వహించే మేకల సంత సాదాసీదాగా క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ఈ శనివారం మాత్రం ప్రత్యేకత కలిగిన సంత. దసరా పండుగకు ఇదే చివరి సంత కావడంతో మేకలను కొనడానికి కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో విచ్చేయడంతో మార్కెట్ పూర్తిగా నిండిపోవడంతో మేకల క్రయ విక్రయాలను రోడ్లపైన నిర్వహించారు. గతంలో కంటే ఈ రోజు మేకల రేట్లను విక్రయదారులు అమాంతం పెంచేశారని కొనుగోలుదారులు అన్నారు. మార్కెట్లో దళారీ వ్యవస్థను అరికట్టాలని కోరారు. దసరా పండుగ సందర్భంగా మేకల రేట్లు పెరిగినా తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తుందని కొనుగోలుదారులు అన్నారు. నేడొక్క రోజు కోట్లలో క్రయ విక్రయాలు జరుగుతాయని మేకల సంత నిర్వాహకులు తెలిపారు. ఏదైతే నైపేట సంత జరుగుతుందో మేకల సంత, దానికి మేము పెద్దలకు చేసుకునే సందర్భంలో ఈరోజు ఈ మార్కెట్కి రావడం జరిగింది. కానీ ఇక్కడ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే ఈ దళార్లు ఏర్పడి చాలా రేట్లు, అసలు మేకలు కొనలేని పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్లో ఎవరైనా చిన్న వాళ్ళు ఎవరైనా కొనాలనే కొనే రేట్ల లేవు ఇవి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తూ అసూలు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, యావత్ సమాజం వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. పోలీసుల అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి పోలీసు అమరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనైతే శాంతి భద్రతలు నెలకొని ఉంటాయో ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందాలంటే శాంతి భద్రతలు సజావుగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందని అన్నారు. ఈ దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల సేవలు, వారి త్యాగాలు అనన్య సామాన్యమైనవని కొనియాడారు. ఈ సందర్భంగా 1986 నుండి ఇప్పటి వరకు జిల్లాలో విధి నిర్వహణలో నిమగ్నమై అసూలు బాసిన 19 మంది పోలీసు అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. మనకి పటిష్టంగా ఉంది. సో మన రాష్ట్రంలో కూడా ఈ డెవలప్మెంటల్ వర్క్స్, అదేవిధంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ కూడా, వెల్ఫేర్ స్కీమ్స్ అనేది కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకున్నాము అంటే దాంట్లో పోలీస్ వ్యవస్థ పాత్ర అనేది చాలా కీలకం. సో అదేవిధంగా మనకి ఇప్పుడు క్రైమ్స్ చూసుకున్నా కూడా లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి క్రైమ్స్ జరిగే ప్రొఫైల్ కూడా మారుతూ ఉంది. సో
సో ఒకప్పుడు ఫిజికల్గా థెఫ్ట్ కానీ రాబరీ మర్డర్ కేసెస్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మాత్రం మనకి సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటి వరకు 19 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసలు బాషారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారన్నారు. అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా చేదోడు వాదోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు జయరాం, గిరిరాజ్, ఏసీపీ కిరణ్ కుమార్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తరచుగా వారి జీవితాలను పన్నంగా పెడతారు. పోలీస్ అధికారులు నేరాల నుండి మనల్ని రక్షించే కవచం. మరియు ఈరోజు ఆ రక్షణ కోసం అంతిమ మౌల్యం చెల్లించిన వారిని మేము గౌరవిస్తాం. ప్రజల కోసం తమ జీవితాలను అర్పించిన అధికారులు పేరు మరియు కథలను మేము గుర్తు చేసుకుంటాం. గోపన్పల్లి గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా బైక్ ర్యాలీ చేపట్టారు. తదనంతరం స్థానిక మందిరంలో పూజలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోపన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు, సోదరుమణులకు ఓటు అడుగుదామని మొట్టమొదటి గ్రామంగా గోపన్పల్లిని ఎంచుకొని ఇక్కడికి రావడం జరిగింది. 2009లో వచ్చినప్పుడు గోపన్పల్లి గ్రామస్తులందరూ కూడా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో 2 సార్లు గెలిపించడం జరిగింది. 4వసారి వరుసగా గెలిపించాలని మీకు కోరుతూ మీ ముందుకు వచ్చిన నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. క్యాంప్ పాలిటెక్నిక్ కాలేజీలో 21 అక్టోబర్ 2023 నాడు నిర్వహించబడ్డది. ఇందులో భాగంగా ఫ్రీ జనరల్ హెల్త్ చెకప్, కెనరా బ్యాంక్ సేవలు ఇంకా ఉత్పత్తుల గురించి ప్రజలకు వివరించారు. ఈ క్యాంపుకి మంచి విశేష స్పందన లభించిందని రీజనల్ మేనేజర్ అన్నారు. కార్యక్రమానికి రీజనల్ హెడ్తో పాటు డివిజనల్ మేనేజర్లు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ నిజామాబాద్ తరపున మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మెడికల్ క్యాంప్, దాంతోపాటు కెనరా బ్యాంక్ యొక్క వివిధ రకాలైనటువంటి సేవలపైన మన అందరి కోసం, మన ప్రజల్లో అవగాహన కోసం ఈ కార్యక్రమం రూపొందించబడింది. అమెరికా అండతో గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణ దాడిని ఖండించండని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సూచించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ నిజామాబాద్ నగరంలో గాయత్రి నగర్ చౌరస్తాలో ఇజ్రాయెల్ దిష్టి బొమ్మను సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా పాలస్తీనా ప్రజలు పాలస్తీనా రాజ్యం కోసం పోరాడుతున్నారని, పాలస్తీనా గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దుర్మార్గంగా అమెరికా అండతో ఆయుధాలతో దాడులు చేస్తూ వేలాది మంది పౌరుల ప్రాణాలను బలికొన్నారని, కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి వేల్పూర్ భూమయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు జల్లా మురళి, శివకుమార్, జన్నారపు, రాజేశ్వర్, మోహన్, సాయినాథ్, భారతి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న అరబ్ కంట్రీస్ కి సంబంధించిన, పలస్తీనాకు సంబంధించిన ప్రజల మీద మానవత్వం లేకుండా హాస్పిటళ్ల మీద దాడి చేయడం అనేది తీవ్రంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తుంది. జగజ్యోతి విశ్వగురువు మహాత్మా శ్రీ బసవేశ్వర్ మహారాజ్ భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పవర్ రామరావు పటేల్ పాల్గొన్నారు. స్థానిక బైన్సా పట్టణంలోని ఖత్ గమ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భూమి పూజ మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముదోల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు పవర్ రామరావు పటేల్, వారితో పాటు యోగేశ్వర్ పటేల్ అధ్యక్షులు, నాగభూషణ్ ఉపాధ్యక్షులు, రాము పటేల్ కోశాధికారి, కామన్న సెక్రటరీ, చంద్రకాంత్, బాసరా ఎంపీపీ విశ్వనాథ్, బాసరా ఎంఎంపీ విశ్వనాథ్, గంగాధర్ అడ్వకేట్,
యాదరావు పటేల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్నాల సాయినాథ్, చక్రధర్ పటేల్, దిగంబర పటేల్, మారుతి పటేల్, కమిటీ సభ్యులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించారు. ఆర్మూర్ విద్యానగర్లో దేవీమాత మండపంలో బాల్యపల్లి సుబ్బారావు పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి దేవీ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దేవీమాతను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులున్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. జక్రన్పల్లి మండలంలోని పడ్కల్ గుడుంబా స్థావరంపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేశారు. చాందినియాబాగ్ తండాకు చెందిన కోల లలిత భర్త పేరు శంకర్ గుడుంబ తయారు చేయటకు సిద్ధమవుతున్న వారి వద్ద నుండి 2 లీటర్ల సారా, 200 కిలోల బెల్లం పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు వీరిని స్థానిక తహసీల్దార్ ఎంఏ కలీం వద్ద బెండావర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ వారిని బెండావర్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే 2 లక్షలకు పైగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 3 సంవత్సరాల వరకు ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో దాడి చేసి పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు వికాస్ గౌడ్, ధర్మేందర్ జక్రంపల్లి పిఎస్లో అరెస్టు చేసి ఫేస్బుక్ చేసి స్థానిక తహసీల్దార్కు బైండ్ ఓవర్ చేశారు. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మహారాష్ట్రలోని పూణేకు చెందిన ముస్లిం ఓ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నట్లు వెల్లడించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిశారు. బాసరా మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై సుమారు గంట పాటు చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ముదోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్తో చరవాణిలో ఫోన్లో బాసరా మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ మాట్లాడించారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం దగ్గర ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన కాలనీకి చెందిన వారిని భోజనానికి ఆహ్వానించి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి పండుగకు పెద్ద రామాలయం దగ్గర పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం పట్ల కాలనీ అసలు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు మెర్సీ, ప్రధాన కార్యదర్శి ఖాదం ప్రకాష్ రావు, ప్రతినిధులు గంగారెడ్డి, కాశీనాథ్, మనోజ్ కుమార్, పుష్పారెడ్డి తదితరులున్నారు. నేడు పాంగ్రా బిలో ఈస్ట్ బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిలిపిన దుర్గాదేవి శరన్నవరాత్రి చతుర్దశ ఉత్సవాల్లో మహోత్సవంలో 14వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గాదేవికి అష్టోత్తర శతనామావళితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోపాల్ మండలం కంజర్ గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆయన వెంట ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బాడ్సి సీను, మధుకర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాసరావు, పాంగ్రాచారి, స్థానిక ఎంపీపీ అనుష ప్రేమ్దాస్, జడ్పీటీసీ కమలా నరేష్, రూరల్ మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్, ఎంపీటీసీ శ్రవణ్, సర్పంచ్ భారత్, ఎస్సీ సెల్ కన్వీనర్ భూమన్న, సర్పంచ్లు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మేరీ మిట్టి మేరీ దేశ్ కార్యక్రమం ఈ రోజు సిరికొండ మండలంలో నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం సిరికొండ నుండి ర్యాలీగా మండల పరిషత్ సిబ్బంది, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, కారోబర్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కలిసి తెలంగాణ చౌరస్తా ర్యాలీగా వెళ్లి ప్రతిజ్ఞ చేయడమైంది. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో పవర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో యజ్ఞోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ దేవీమాత ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వీడీసీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను మామిడిపల్లిలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేవీమాత ఆశీస్సులతో గ్రామస్తులంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవి మండపంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మానుపల్లి తిరుమల కాలనీలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి మండపంలో నిర్వహించిన యజ్ఞహోమ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తిరుమల కాలనీలో కాలనీవాసులంతా కలిసి దేవీమాతను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. మీ ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా. ప్రతిరోజు ఉదయం అరగంట, భోజనమైన తర్వాత అరగంట నడవాలి. భోజనం తర్వాత నిద్ర పోకూడదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఖరారు. ధన్పాల్ కు ఫోన్ చేసిన విషయం తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ధన్పాల్ నివాసంలో బీజేపీ శ్రేణుల సంబరాలు. వేల్పూర్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి మాండవ సీనియర్ నాయకులు. మాతృమూర్తి మంజులమ్మ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సోయి తెచ్చుకొని మాట్లాడాలి. బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకోటి పెట్టుకొని పండుగ చేసుకుంటామని జీవన్ రెడ్డి మాట్లాడడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. గత 10 ఏళ్లలో నిజామాబాద్ నగరం సుందరంగా అభివృద్ధి చెందింది. కేసిక్స్తో నిజామాబాద్ ప్రజలు. నందిపేట మండలాన్ని అభివృద్ధిలో ముందుంచాలని కోట్లాది రూపాయలు వెచ్చించి బ్రిడ్జీలు నిర్మించాం. నందిపేట మండలం కొండూరు గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు రోజు రోజుకు పెరుగుతున్న మద్దతు. బాజిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరిక. పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి. జిల్లా కేంద్రంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. నిజామాబాద్ జిల్లాలో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఆడి పాడి సందడి చేసిన మహిళలు, యువతులు, చిన్నారులు. దసరా సమీపిస్తుండడంతో కిక్కిరిసిన నవిపేట మేకల సంత. రోడ్లపైనే క్రయ విక్రయాలు చేస్తున్న వ్యాపారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మిజిటిపిఎల్.